హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఏంటంటే అందాల రాముడు అండి. ఇది చాలా పాత సినిమా. నాగేశ్వరరావు గారు అలాగే లత గారు జంటగా నటించిన సినిమా అండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో నటించిన అందరూ కూడా అండి అసలు జీవించేశారండి, అంత బాగా చేశారు. పంచవటి కాలనీ అని ఉంటుందండి. అందులో కొన్ని ఫ్యామిలీలు ఉంటారనమాట. చాలా బాగా ఉంటారండి అందరూ కూడా. అసలు అందులో కూడా మనం ఒకళ్ళమైంటే బాగుండేదేమో అన్నట్లుగా అనిపిస్తుందండి. ఆ చిన్న పిల్లలు, నాగేశ్వరరావు గారు, బామ్మ గారు, రకరకాల క్యారెక్టర్స్ అండి. చిన్నపిల్లలు అలా మట్టి పలక తీసుకొని స్కూల్కి వెళ్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయండి. చాలా బాగుంటుందండి. బామ్మగారు ఉంటారు ఇందులో. ఆవిడ రామకోటి రాస్తూ ఉంటారనమాట. ఆవిడ కోరిక వచ్చేసి ఆవిడ చనిపోయేలోపు భద్రాద్రి రాముణ్ణి చూడాలని, ఆ రామకోటి ఆయనకు సమర్పించాలని ఆమె కోరిక అయితే ఉంటుందండి. ఆ కోరిక ప్రకారం అందరూ కలిసి పడవలో భద్రాద్రికి అయితే బయలుదేరుతారండి. అక్కడ జరిగే ఆ సన్నివేశాలు మాత్రం చాలా బాగుంటాయండి. నాగేశ్వరరావు గారు అయితే అందరితో కలివిడిగా చాలా బాగా చేశారండి. అసలు ఈ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరేమో అనిపించేంతగా చేశారండి. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. అందాల రాముడు చాలా బాగుంటుందండి సినిమా. ఇందులో నాగభూషణం గారు ఉంటారండి. బామ్మగారి కొడుకు అనమాట. కానీ తెలియదు, బామ్మగారికి అయితే తెలియదు. నాగభూషణం గారు చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆయన అలా డబ్బు సంపాదించి కోటీశ్వరుడే తల్లినే మర్చిపోతాడనమాట. ఆయన కూతురే లత. లతకి పెళ్ళి జరుగుతుండే టైంలో డబ్బు అయితే పోగొట్టుకుంటారండి. ఆ డబ్బును నాగేశ్వరరావు గారు అయితే తిరిగి తీసుకొచ్చి ఇస్తారనమాట. అలా పరిచయం అవుతారు. భూషణం గారి పక్కన ఉండే కొంతమంది అయితే నాగేశ్వరరావు గారే కొట్టేసి కావాల్సి మళ్ళీ మీ పెట్టె మీకే తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి ఆయన మీద కోపం వచ్చేలాగా చేస్తారనమాట. వీళ్ళందరూ కలిసి కూడా ఇంకా భద్రాద్రి బయలుదేరినప్పుడు నాగేశ్వరరావు గారు అలాగే నాగభూషణం గారు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన పడవలో బయలుదేరుతారనమాట. అంతా హంగామా చేసుకుంటూ వస్తారనమాట. వీళ్ళందరినీ చాలా చిన్న చూపు చూస్తుంటారనమాట. వీళ్ళంతా పేదవాళ్ళు అని చెప్పి చిన్న చూపు చూస్తుంటారు. ఆయన హై క్లాస్గా ఉంటారనమాట. ఆయన కూతురు మాత్రం వీళ్ళందరితోటి బాగా కలుస్తూ ఉంది. అదైతే నచ్చదు. ఆయన అరుస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటారు. అయినా సరే తనైతే వాళ్ళతోటే బాగా కలిసిమెలిసి ఉంటారు. అలా కొన్ని కుటుంబాలన్నీ కలిసి అలా పడవలో వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఇలా సినిమా అందుకోసమైనా చూడాలనిపిస్తుంది. అలా కలిసిమెలిసి అందరూ ఒకసారి అలా గుడికి వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది కదా. ఇందులో సూర్యకాంతమ్మ గారి క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా మంచి క్యారెక్టర్ ఆవిడది. ఇందులో ఆవిడ అందరికీ పెసరట్లు వేసి పెడతా ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఫన్నీగా ఉంటాయి. రాజబాబు గారు అలాగే ఆవిడ మధ్య, సూర్యకాంతం గారి మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయండి. రాజబాబు అయితే అందరి దగ్గర అప్పులు చేసి బతికేస్తుంటారనమాట. చాలా బాగుంటుందండి ఈ మూవీ. ఇందులో అల్లు రామలింగయ్య గారు కూడా చేస్తారనమాట. ఇందులో నాగేశ్వరరావు గారు అయితే కలెక్టర్ అండి. డిప్యూటీ కలెక్టర్గా వస్తారు. కానీ ఆ విషయం అయితే ఎవరికి తెలియకుండా దాచిపెడతారు. అందరితో కలివిడిగా ఉండాలి, అసలు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆ విషయాన్ని అయితే దాచిపెడతారనమాట. కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్న క్యారెక్టర్లో అల్లు రామలింగయ్య గారు చేస్తారనమాట. ఆయన చేసేది ఏమైనా తప్పు పనులు కానీ అవన్నీ కూడా నాగేశ్వరరావుకి తెలుస్తూ ఉంటాయి. బామ్మగారికి అయితే అనుకోకుండా అనారోగ్యం వస్తుందండి. ఇంకా ఆవిడ రామకోటి ఇంకా పూర్తి చేస్తారనమాట. పూర్తి చేయకుండానే చనిపోతానేమో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడ రామకోటి పూర్తి చేసి ఒక్కసారిగా ఆవిడ చనిపోతారండి. చనిపోయినప్పుడు నాగభూషణం గారు అయితే ఇలా చనిపోయిన వాళ్ళతో మేము ప్రయాణం చేయం, ఆవిడని రాయి కట్టి నదిలో పడేసేయండి అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడతారనమాట. తల్లిగారని తెలియక ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకా లాంచీలన్నీ ఒక చోట ఆపేసి ఆవిడకి దహన సంస్కారాలు అయితే చేస్తారు. కేశవరావు గారే ఆవిడకి తల కొరివి పెడతారనమాట. ఆయన చాలా బాధపడతారనమాట. ఆవిడ కోరిక తీర్చలేకపోయాను నేను, నన్ను చిన్నప్పటి నుంచి బాగా సాకింది, కానీ నేను ఆవిడ కోరిక అయితే నేను నెరవేర్చలేకపోయానని చాలా బాధపడుతుంటారు. అందరూ ఒక రోజంతా ఇంకా పడవలన్నీ ఆపేసి ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పేసి నాగేశ్వరరావు గారు అబద్ధం చెప్తారనమాట. పడవలు అయితే ఎక్కడికి ఆయనే దాచిపెడతారు. అక్కడే ఉండి అందరూ ఒకరోజు అందరు కలిసి వంట చేసుకొని భోజనం చేసి వెళ్ళాలని అనుకుంటారు. కానీ నాగభూషణం గారికి అయితే భోజనం అనేది ఉండదన్నమాట. వీళ్ళ దగ్గర భోజనం అడగడానికి ఆయనకు నామోషేయి డబ్బులు ఇచ్చి నేను భోజనం కొనుక్కుంటాను, ఎంత డబ్బులైనా ఇస్తాను, మాకు భోజనం పెట్టండి అంటారు. కానీ నాగేశ్వరరావు గారు అయితే ఒప్పుకోరు. డబ్బుతో ఏమైనా కొనొచ్చు కానీ అన్నీ అయితే కొనలేరు మీరు, అన్నం అయితే మేము అమ్ముకోము కదా, అందరం కలిసి భోంచేద్దామని చెప్పి తీసుకొస్తారు. అయితే బామ్మగారు చనిపోయారు కాబట్టి
ఇది ఆవిడని మనం స్మరించుకుంటూ ఆవిడ ప్రసాదంగా తీసుకుందామని చెప్పి ఆవిడకి కర్మ చేసేటప్పుడు గోత్రాలు, పేరు, కొడుకు పేరు ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడు నాగభూషణం గారికి గుర్తొస్తుందనమాట. నేనే ఆ కొడుకుని, చిన్నప్పుడే వెళ్ళిపోయాను, నేను బాగా డబ్బు సంపాదించుకొని వద్దామనుకున్నాను కానీ మా అమ్మనే మర్చిపోయాను నేను అని చెప్పి ఆయన చాలా బాధపడతారు. బాధపడకండి, ఇంకా ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు కదా చాలు మాకు అదే అని చెప్పి నాగేశ్వరరావు గారు అయితే ఓదారుస్తారనమాట. ఆ తర్వాత లతకి నాగేశ్వరరావు గారికి అయితే మ్యారేజ్ అయితే చేసేస్తారండి. ఇంకా అందరు కలిసి భద్రాద్రికి అయితే వెళ్తారు. నాగభూషణంలో అయితే మార్పు వస్తుంది, మనందరం ఒకటే అని చెప్పి నాగేశ్వరరావు గారే కలెక్టర్ అని అందరికీ తెలుస్తుంది. ఇక్కడ కూడా రాముల వారిని, సీతమ్మ వారిని అయితే దర్శించుకుంటారండి. ఈ సినిమా మాత్రం అసలు చాలా బాగుందండి. ఆ రోజులైతే మనకు తిరిగి రావు కానీ ఈ సినిమాలు చూస్తూ మనం ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము. తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి, అందాల రాముడు. నేనైతే చాలాసార్లు చూసానండి, ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు ఈ సినిమా. చాలా బాగుంటుందండి. మెయిన్ నాకు ఎక్కువ నచ్చింది అందరూ పడవలో భద్రాద్రికి వెళ్ళేటప్పుడు జరిగే సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమా. పిల్లలకి కూడా చూపించండి. ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడైనా సరే చూపిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకు కూడా ఆ రోజుల్లో ఏం జరిగేది తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి.